రాపూరు మండలం గుండవోలు గ్రామంలో ఉన్న బీసీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 26 మంది విద్యార్థులు ఉండగా 4 నెలలుగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని నిన్న మీడియా పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు నేడు గుండవోలు గ్రామానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో వారి సమస్య గురించి చర్చించారు. ఉపాధ్యాయుడిని నియమించి సమస్యకు పరిష్కారం చూపారు. పిల్లల్ని పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రేపు నుండి ప్రతిరోజు ఉపాధ్యాయుడు మీ పాఠశాలకు హాజరై పాఠాలని బోధిస్తాడన్నారు. మీ పాఠశాలకు ఏ సమస్య వచ్చినా నాకు చరవాణి ద్వారా సమాచారం ఇవ్వండి అని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాసులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. రాపూరు మండలం గుండవోలు గ్రామంలో ఉపాధ్యాయులు సక్రమంగా హాజరు కావటం లేదనేటువంటి విషయం మా దృష్టికి రావడం వలన ఈరోజు పాఠశాలను సందర్శించడం జరిగింది. వాస్తవంగా ఈ గుండవోలు బీసీ కాలనీలో అక్టోబర్ 31వ తేదీన పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అవ్వటం జరిగింది. ఆ తదుపరి మండల విద్యాశాఖ అధికారి గారు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్గా సిఆర్ఎంటీని పంపడం అనేది జరుగుతూ ఉంది. అయితే డిఫరెంట్ యాక్టివిటీస్ వలన ఒక్కొక్క సందర్భంలో సిఆర్ఎంటీ ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం నుంచి క్లస్టర్ మీటింగ్ అని అలా వెళ్ళారని గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడిని రేపటి నుంచి రెగ్యులర్గా ఆ పాఠశాలకి వచ్చి విద్యాబుద్ధులు నేర్పమని చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుండి ఏప్రిల్ 23 దాకా ఆ ఉపాధ్యాయుడు రెగ్యులర్గా ఆ పాఠశాలకు వచ్చే విధంగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేశాం. కాబట్టి ఆ గ్రామస్తులు తల్లిదండ్రులు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిరోజు తప్పనిసరిగా పాఠశాలకు చిన్నాలను పంపండి. ఆ ఉపాధ్యాయుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. కాబట్టి ఇష్యూ ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా నేను ఇష్యూని రిజాల్వ్ చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గ్రామ పెద్దలకి తల్లిదండ్రులకి తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.